ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి. మనం చూడబోయే ఈ డూప్లెక్స్ హౌస్ అనేది G+2 డూప్లెక్స్ హౌస్ అనేది మనం చూడబోతున్నాం. ఈ డూప్లెక్స్ హౌస్ ఫేసింగ్ చూసుకున్న ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అనేది మనం చూడబోతున్నామండి. ఈ డూప్లెక్స్ హౌస్ ఉన్న లొకేషన్ చూసుకుంటే తిరుపతిలో ఉన్న ఉపాధ్యాయ నగర్కి అతి దగ్గరలో వస్తున్న శ్రీనగర్ కాలనీలో ఈ డూప్లెక్స్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఈ వీడియో చూడబోయే ముందు మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని కొత్త ప్రాపర్టీలతో మీ ముందుకు వస్తుంది డిస్కవర్ యువర్ ప్రాపర్టీ ఛానల్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ డూప్లెక్స్ హౌస్లో ఉన్న పార్కింగ్ ఏరియా చూసుకుంటే వెరీ స్పేసియస్ పార్కింగ్ ఏరియా అనేది మనం చూస్తున్నాం. మినిమం మనకి 7 పార్కింగ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ఈ పార్కింగ్ ఏరియా డిజైన్ చూసుకుంటే మనకి యాంటీ స్కిప్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. పార్కింగ్ ఏరియాలో అనేది పిఓపి వర్క్ చూసుకుంటే డిజైన్ అనేది చేస్తున్నారు. మనకి ఫోకస్ లైట్ చూసుకున్నా మనకి వుడ్తో ఈ ఫోకస్ లైట్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మనం చూస్తున్న ఈ డూప్లెక్స్ హౌస్లో ఇండివిజువల్ బోర్వెల్ కూడా అవైలబుల్ ఉంది. వాటర్కి అనేది ఎలాంటి ఇబ్బంది లేదండి, చాలా తక్కువ ఫీట్లోనే వాటర్ అనేది పడాయి. ఈ పార్కింగ్ ఏరియా వాల్ చూసుకున్నా మనకి టైల్స్తో మంచిగా అనేది కవర్ డిజైన్ అనేది. ఈ డూప్లెక్స్ హౌస్లో ఉన్న మెయిన్ డోర్ చూసుకున్నా టేక్ వుడ్తో ఈ మెయిన్ డోర్ అనేది చేశారండి. ఒక మంచి లుక్ అనేది మనం చూస్తున్నాము. బ్యూటిఫుల్ లుక్ అనేది ఈ మెయిన్ డోర్కి అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. హౌస్ స్టార్టింగ్లోనే మనకి డైనింగ్ రూమ్ అండ్ కిచెన్ రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. డైనింగ్ రూమ్ చూసుకున్న కొంచెం స్పేసెస్ డైనింగ్ రూమ్ అనేది మనం చూస్తున్నాము. ఈ డైనింగ్ రూమ్లోనే బ్యాక్ సైడ్ మనకి స్టోరేజ్ రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వుడ్తో ఈ రూమ్ అనేది కవర్ చేశారండి. నెక్స్ట్ కిచెన్ రూమ్ చూసుకుంటే కొంచెం మీడియం సైజ్ కిచెన్ అనేది మనం చూస్తున్నాం. ఓపెన్ కిచెన్ అనేది మనం చూస్తున్నామండి. ఈ కిచెన్ రూమ్ కూడా ఒక మినీ ఆర్చ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కిచెన్ రూమ్ డిజైన్ చూసుకున్న కొంచెం స్పేసెస్ డిజైన్ అనేది మనం చూస్తున్నాం. ఓపెన్ కిచెన్ కాబట్టి ఈ కిచెన్లో ఉన్న వుడ్ వర్క్ చూసుకున్న మంచి క్వాలిటీ వుడ్ వర్క్ అనేది మనం చూస్తున్నామండి. ప్లేట్స్ అండ్ ర్యాక్స్ పెట్టుకునే దానికి ఇవన్నీ ప్రొవైడ్ చేశారండి వుడ్తో అనేది. మనం చూస్తున్న ఈ గ్యాస్ బండ అనేది కూడా మనకి గ్రానైట్తో ఈ బండ అనేది డిజైన్ చేశారండి. మనం చూస్తున్న ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అనేది వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 3 బిగ్ సైజ్ విండోస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విండోస్ చూసుకున్నా మనకి వుడ్తోనే ఈ విండోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. వెంటిలేషన్కి అనేది ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకసారి ఈ పూజా రూమ్ చూసుకుంటే మంచి స్పేసెస్ పూజా రూమ్ అనేది మనం చూస్తున్నాం. సపరేట్గా ఈ పూజా రూమ్ అనేది డిజైన్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్ చూసుకుంటే కొంచెం మీడియం సైజ్ హాల్ అనేది మనం చూస్తున్నామండి. ఇది అనేది కూడా మంచిగా కనిపించేటట్టు ఈ పిఓపి వర్క్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు హాల్లో అనేది. ఒకసారి టీవీ యూనిట్ ఇంటీరియర్ డిజైన్ చూసుకుంటే హాల్లో మనకి మినిమం మనకి 100 to 150 ఇంచెస్ టీవీ సరిపోయేటట్టు ఈ టీవీ యూనిట్ ఇంటీరియర్ డిజైన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ వుడ్ క్వాలిటీ అనేది కూడా వెరీ మంచి క్వాలిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వుడ్తో. నెక్స్ట్ మనకి ఈ హాల్లోనే ఒక మినీ కామన్ వాష్రూమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ కామన్ వాష్రూమ్ చూసుకున్నా మనకి యాంటీ స్కిప్ టైల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్ వాల్ టైల్స్ అనేది మనం చూస్తున్నామండి. ఈ కామన్ వాష్రూమ్లో మనకి వెస్టర్న్ టాయిలెట్ అనేది కలుగుంది. ఫస్ట్ ఫ్లోర్ అనేది మనం చూడబోతున్నాం. ఫస్ట్ ఫ్లోర్ చూడబోయే ముందు ఈ స్టెప్స్ చూసుకున్న గ్రానైట్తో ఈ స్టెప్స్ అనేది డిజైన్ చేశారండి. పక్కన చూసుకుంటే మనకి గ్లాస్ టు హ్యాండ్ గ్రిల్ టైల్స్, హ్యాండ్ గ్రిల్డ్ స్టీల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. స్టెప్ మనం చూస్తున్న ఈ డూప్లెక్స్ హౌస్లో వచ్చి 3 బెడ్రూమ్స్ అనేటివి కలిగి ఉన్నాయండి. ఈ బెడ్రూమ్ చూసుకున్న కొంచెం స్పేసెస్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నాము. ప్రతి ఒక్క బెడ్రూమ్ కూడా ఈ వుడ్ వర్క్ అనేది చేంజ్ చేస్తారండి. మనం చూస్తున్న ఈ బెడ్రూమ్లో వుడ్ కలర్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాలిటీ పరంగా కూడా వుడ్ వర్క్ అనేది మంచిగా అనేది చేశారండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విండో కూడా మనకి వుడ్తో అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కామన్ వాష్రూమ్ అనేది మనం చూస్తున్నామండి. ప్రతి ఒక్క వాష్రూమ్ కూడా మనకి వెస్టర్న్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. యాంటీ స్కిప్ టైల్స్ అనేది మనం చూస్తున్నాము. వాల్ టైల్స్తో మంచిగా అనేది ఈ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఒకసారి ఈ హౌస్లోనే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వీళ్ళు ఈ స్టార్టింగ్ బెడ్రూమ్లోనే వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు.
ప్రతి ఒక్క ఫ్లోర్లో కూడా మనకి వెంటిలేషన్కి ప్రాబ్లం లేకుండా ఒక బిగ్ సైజ్ విండో అనేది మనం చూస్తున్నామండి. ఈ విండోస్ కూడా మనకి 3 డోర్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం కూడా మనకి వుడ్తో ఈ విండోస్ అనేది తయారు చేశారండి. నెక్స్ట్ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇక్కడ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. 2 పాయింట్స్ అనేటివి వాషింగ్ మిషన్ పాయింట్స్ అనేటివి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కారిడార్ చూసుకున్న చాలా స్పేసియస్గా ఉందండి. కారిడార్ అనేది సెకండ్ బెడ్రూమ్ చూసుకున్న మనకి కొంచెం స్పేసెస్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నామండి. సెకండ్ బెడ్రూమ్ అనేది ఈ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. వెస్టర్న్ టాయిలెట్ అనేది మనం చూస్తున్నాము. ఈ సెకండ్ బెడ్రూమ్ వుడ్ వర్క్ చూసుకున్న మీడియం సైజ్ వుడ్ వర్క్ అనేది వీళ్ళు కవర్ చేశారండి. సెకండ్ బెడ్రూమ్లో అనేది ప్రతి ఒక్క బెడ్రూమ్కి వుడ్ కలర్ అనేది చేంజ్ చేస్తారు. మనం చూస్తున్న ఈ సెకండ్ బెడ్రూమ్లో బిగ్ సైజ్ విండోస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ విండోస్ చూసుకున్న చాలా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక బిగ్ సైజ్ విండోస్ అనేటివి మనం చూస్తున్నాము. మంచి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచి ప్లానింగ్తో ఈ డూప్లెక్స్ హౌస్ అనేది కలుగుందండి. నెక్స్ట్ బాల్కనీ అనేది మనం చూడబోతున్నాం. ఈ బాల్కనీ చూసుకున్న మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే ఈ బాల్కనీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. కొంచెం స్పేసెస్ బాల్కనీ అనేది మనం చూస్తున్నాము. ఈ బాల్కనీలో డిజైన్ చూసుకున్న మనకి ఫోకస్ లైట్లో మనకి పిఓపి వర్క్ అనేది వుడ్ కలర్ పిఓపి వర్క్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ ఫోకస్ లైట్తో ఈ వుడ్ పిఓపి వర్క్ అనేది కలుగుందండి. బ్యూటిఫుల్ లుక్ అనేది మనం చూస్తున్నాము ఈ డూప్లెక్స్ హౌస్లో అనేది. పైన చూసుకుంటే థర్డ్ బెడ్రూమ్ అనేది సెకండ్ ఫ్లోర్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. థర్డ్ బెడ్రూమ్ అనేది మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్ళే ముందు ఒకసారి ఈ లైట్ సెట్టింగ్ చూసుకున్నా మంచి అట్రాక్టివ్ లుక్ కనిపించేటట్టు ఈ లైట్ డిజైన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. అద్భుతంగా అనేది మనం చూస్తున్నాము ఈ లైట్ సెట్టింగ్ అనేది. మనం చూస్తున్న ఈ థర్డ్ బెడ్రూమ్ చూసుకున్న కొంచెం స్పేసెస్ బెడ్రూమ్ అనేది మనం చూస్తున్నామండి. ఈ బెడ్రూమ్ లో కూడా వుడ్ కలర్ అనేది చేంజ్ చేశారు. ప్రతి ఒక్క బెడ్రూమ్ అనేది వుడ్ కలర్ అనేది చేంజ్ చేస్తారండి. మంచి క్వాలిటీ వుడ్ వర్క్ అనేది మనం చూస్తున్నాము. పైన చూసుకున్నా మనకి స్టోరేజ్ రూమ్ అనేది కూడా కవర్ చేసేసారండి. పైన అనేది స్టోరేజ్ ర్యాక్స్ అనేవి కవర్ చేశారు. పైన అనేది వుడ్తో మనకి ప్రతి ఒక్క బెడ్రూమ్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రతి ఒక్క బెడ్రూమ్ ఉందండి. వెస్టర్న్ టాయిలెట్ అనేది మనం చూస్తున్నాము. టెర్రస్ చూస్తున్నా మనకి చాలా స్పేసెస్గా టెర్రస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. టెర్రస్ చూసుకున్నా చాలా స్పేసెస్గా ఈ టెర్రస్ అనేది కలుగుందండి. ఒకసారి ఈ డూప్లెక్స్ హౌస్ డీటెయిల్స్ చూసుకుంటే ఫేసింగ్ అనేది ఈస్ట్ ఫేసింగ్ కలిగిన డూప్లెక్స్ హౌస్ అనేది మనం చూస్తున్నాము. ఈ హౌస్ ఫ్రంట్ సైడ్ రోడ్ చూసుకున్న 33 ఫీట్ రోడ్ అనేది కలుగుందండి. మెజర్మెంట్ అనేది 18-50తో టోటల్ 25 ఎకరమ్స్ కలిగిన డూప్లెక్స్ హౌస్ అనేది మనం చూసామండి. ఈ హౌస్ అనేది అప్రూవల్ తీసుకొని ఈ డూప్లెక్స్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఈ డూప్లెక్స్ అనేది G+2 డూప్లెక్స్ హౌస్ అనేది మనం చూసామండి. ఒకసారి ఈ డూప్లెక్స్ హౌస్ ప్రైస్ చూసుకుంటే 1,35,00,000 చెప్తున్నారండి. మన పేమెంట్ మెథడ్ బట్టి నెగోషియేషన్ అనేది చేస్తారు. లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. విజిట్ రావాలనుకున్న వాళ్ళు, మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన రన్ అవుతున్న 8555926756కి కాల్ చేయండి. 6300028667 కూడా కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.